శ్రీలంక పర్యటనకు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఊహించినట్లుగానే నయా కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. జూలై 27 నుంచి ప్రారంభం కానున్న 3 టీ20ల సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్ ను కెప్టెన్ గా నియమించింది. జట్టులో కొనసాగుతున్నప్పటికీ హార్దిక్ పాండ్యాకు సారథి బాధ్యతలు అందివ్వలేదు. వైస్ కెప్టెన్ గాను ఎంపిక కాలేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనను విజయవంతంగా ముగించిన శుభమన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ఎంపిక చేయడం గమనార్హం. ఇక ఆగస్టు 2 నుంచి మొదలయ్యే 3 వన్డేల సిరీస్ కు రోహిత్ శర్మ సారథ్యంతో జట్టును బీసీసీఐ ప్రకటించింది. వన్డే సిరీస్ కు సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఇద్దరు జట్టులో లేరు. అయితే వారిద్దరిని విశ్రాంతి కోసమే పక్కన పెట్టలేదని సమాచారం. టీ20లో చెలరేగే సూర్యకు వన్డే ఫార్మెట్ లో పేలవమైన రికార్డుంది. గత వన్డే వరల్డ్ కప్ లో అతని ప్రదర్శనపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు హార్దిక్ టీ20లో పునరాగమనం చేసినప్పటికీ వన్డే ఫార్మెట్ కు తగ్గట్లుగా ఫిట్ గా లేడని తెలుస్తోంది. 10 ఓవర్ల పాటు బౌలింగ్ చేసి బ్యాటింగ్ చేసేలా సన్నద్ధమైన తర్వాతే హార్దిక్ పరిగణించాలని బీసీసీఐ చూస్తోంది. హార్దిక్ దేశవాళీ క్రికెట్ లో తన ఫిట్నెస్ ను నిరూపించుకోవాల్సి ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ నేపథ్యంలో హార్దిక్, సూర్యను వన్డే జట్టు నుంచి తప్పించారని తెలుస్తోంది. వాళ్ల స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ హార్దిక్ కు ప్రత్యామ్నాయ ఆల్రౌండర్ ను అతి త్వరగా సిద్ధం చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిని బీసీసీఐ ఆల్రౌండర్ గా పరిగణిస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన నితీష్ జింబాబ్వే పర్యటనకు తొలుత ఎంపికయ్యాడు. కానీ గాయం కారణంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. అతను పూర్తిగా కోలుకున్న తర్వాత టీమిండియాలో వీలైనంత వేగంగా తీసుకురావాలని బీసీసీఐ భావిస్తోంది.